విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. కొల్చార మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్, మండల విద్యాధికారి నీలకంఠం హాజరయ్యారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించిన ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చూస్తే మనకు 100 వరకు 10 జీపీఏ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మరి టీచర్స్ మోటివేషన్, స్టూడెంట్స్ మోటివేషన్ మరి ఎక్కడో లోపించినట్టు కనబడుతున్నది. మరి అటువంటి నిర్లిప్తత నుంచి మనం అందరం బయటపడాలి. మీ అందరికీ ప్రమోషన్స్ వచ్చినాయి, ట్రాన్స్ఫర్లు కూడా అవుతున్నాయి. మరి ఖాళీ స్థానాల లోపల కొత్త డిఎస్సీలో కూడా కొత్త వాళ్ళు వస్తారు. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అన్ని హై స్కూల్స్లలో సఫిషియంట్ స్టాఫ్ అనేది కూడా రావడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరం మనం ఏదో కాపీ కొట్టించేసి పిల్లల్ని ముందుకు తీసుకుపోతాం అనే దాంతో కాకుండా క్వాలిటీ కలిగినటువంటి పిల్లల్ని, క్వాలిటీ కలిగినటువంటి 10 జీపీఏ వచ్చే విధంగా మేము చేస్తామనే దృఢ సంకల్పంతో అందరూ ఉపాధ్యాయులు పనిచేయాలని చెప్పేసి మరి జిల్లా విద్యా పక్షాన కోరుతున్నాను. మన గౌరవ జిల్లా కలెక్టర్ కూడా క్వాలిటీ పైన ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ లోపల సార్ బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. కాబట్టి అందరు టీచర్లు కూడా దిశగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి పిల్లలను, క్వాలిటీ కలిగినటువంటి పిల్లల్ని మనం నుంచి తయారు చేస్తే వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ చేసి వాళ్ళ గోల్ని అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని మరి ఈ విద్యా సంవత్సరం అంతా మరి క్వాలిటీ పైన ఫోకస్ చేసి మంచి ఉత్తీర్ణత సాధించే దిశగా పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మరి హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డిఓ గారికి హామీ ఇస్తున్నాం. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఒక నాణ్యమైనటువంటి విద్యను అనునిత్యం శ్రమ చేసి ఈ పాఠశాలలో మరొకసారి అత్యధిక సంఖ్యలో 10 జీపీఏలు తీసుకురావడమే కాకుండా ఒక నాణ్యమైనటువంటి పాఠశాలగా ఈ గౌరవనీయులు వందే మాతరం రవీంద్రరావు గారు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ప్రతిభా పురస్కార్ అవార్డులో గౌరవ సీఎం గారి చేతుల మీదుగా మన రంగంపేట పాఠశాల విద్యార్థిని అవార్డు తీసుకోవడమే కాకుండా శ్రేష్ఠ పాఠశాలగా మన పాఠశాలను గుర్తించడం జరిగింది. ఆ గుర్తింపును నిలబెడతామని, ఆ విధంగా కష్టపడటమే కాకుండా ఉపాధ్యాయులను ఎల్లవేళలా శ్రమింపజేస్తూ ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో ఈ పాఠశాలలో పిల్లలకు అత్యున్నతమైనటువంటి విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తారు.